పొదిలి పట్టణంలోని పిచ్చిరెడ్డి తోటలో శనివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా గురుజాల చెన్నయ్య అనే వ్యక్తికి చెందిన పూరి గుడిసె పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో ఆ కుటుంబం సర్వస్వం కోల్పోయి రోడ్డున పడింది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం చెన్నయ్య కుటుంబ సభ్యులు పని నిమిత్తం బయటికి వెళ్లిన సమయంలో గుడిసెలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు ఎగిసిపడడంతో గమనించిన స్థానికులు పరుగులు తీశారు. నీళ్లు పోసి మంటలు ఆర్పేందుకు శతవిధాల ప్రయత్నించినప్పటికీ ఎండ తీవ్రతకు మంటలు అదుపులోకి రాకపోవడంతో గుడిసె నిమిషం వ్యవధిలోనే బూడిదైంది. ఈ ప్రమాదంలో చెన్నై కుటుంబానికి తీరని నష్టం వాటిల్లింది. త్వరలో పూరి గుడిసెను తొలగించి రేకులు వేసుకోవాలనే ఉద్దేశంతో పొదుపు చేసుకున్న 20,000 నగదు మంటల్లో కాలి బూడిదైంది. అదేవిధంగా ఇంట్లో ఉన్న టీవీ, మోటార్ సైకిల్, వంట సామాగ్రి, నిత్యావసర సరుకులు మరియు బట్టలు పూర్తిగా కాలిపోయాయి. తిండికి ఉండటానికి ఆశ్రయం లేక కుటుంబం ప్రస్తుతం కట్టుబట్టలతో మిగిలిపోయింది. తక్షణమే ప్రభుత్వం స్పందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిరుపేద కుటుంబానికి జరిగిన ఈ నష్టంపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మరియు స్థానిక అధికారులు తక్షణమే స్పందించి బాధిత చెన్నయ్య కుటుంబానికి తక్షణమే ఆర్థిక నష్టపరిహారం అందించేలా ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.